28వ వచనము చివరిలో, తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు అని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తారు. అలాగే నేను వినిన సంగతులనే, తండ్రి వద్ద నేను విన్న సంగతులనే నేను లోకమునకు బోధించుచున్నాను అని అంటారు. ఈ విధంగా స్వయంగా యేసుక్రీస్తు వారే తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న ఆ యొక్క ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని ఎంతగానో విలువ ఇచ్చి దానిని తన యొక్క శిష్యులకు చెప్తున్నారు. తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను, దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి, అందు నిమిత్తమే నేను పంపబడితిని అని అంటారు. అలాగే నలుగురు హెబ్రీ యువకులు నిజంగా ప్రాముఖ్యమైనది ఏమిటో తెలుసుకున్నారు. దానియేలు గ్రంథము 1 అధ్యాయం 1 నుంచి 8 వరకు చూసుకుంటే, బబులోనుకు చెరగా తీసుకుని పోయిన యువకులు హనన్య, మిషాయేలు, అజర్య, దానియేలు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అందమైన వాళ్ళు. వాళ్ళు తొందరగానే ఆ బబులోనీయుల జీవిత విధానానికి అలవాటు పడవచ్చు. కానీ వాళ్ళు అలా చేయలేదు. వాళ్ళు అప్పటి వరకు తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా పొందిన తమ ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని మర్చిపోలేదు. అది అక్కడ వాళ్ళ ప్రవర్తన ద్వారా స్పష్టంగా మనకి తెలుస్తుంది. తన చిన్నతనంలో తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్న విషయాలను అంటిపెట్టుకుని ఉన్నారు. కనుకనే వాళ్ళు అక్కడ గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఇశ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులైన లోపం లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజునగరనందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, అంటే ఆ బాలురులో మనం చెప్పుకున్న 4 హెబ్రీ యువకులు ఉన్నారు. వాళ్ళకి కల్దీయుల విద్యను నేర్పించమన్నారు. అలాగే రాజు ఏదైతే తింటాడో, రాజు ఏదైతే తాగుతాడో దాన్నే వాళ్ళకి ఇవ్వమని చెప్తారు. అయితే వాటిని తీసుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని ఆ నపుంసకుల అధిపతిని వేడుకుంటాడు. అలాగే అని అతను ఒప్పుకున్న తర్వాత కొన్ని దినములైన తర్వాత ఈ 4 బాలురు సంగతి చూసినప్పుడు దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణితను, వివేకము అనుగ్రహించెను. మరియు దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవ్వరు కూడా అక్కడున్న బాలురు అందరిలో అలాంటి వారు ఎక్కడ అతనికి కనిపించలేదు. అంటే ఈ యువకులు ఈ లోకంలో ఏదైతే అనుభవించాలో దాన్ని వాళ్ళు కోరుకోలేదు. తన తల్లిదండ్రుల ద్వారా ఏమాత్రం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నారో దాని ద్వారానే వాళ్ళు అక్కడ ఆశీర్వాదాలు పొందుకున్నారు. అందుకే దానియేలు గ్రంథం 1:20లో ఇలా ఉంటుంది, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తమ రాజ్యం అంతరా ఉండు శకునగాండ్ర కంటెను, గారడీ విద్య గల వారందరికంటేనూ 10 అంతల శ్రేష్ఠులని తెలియబడెను అని. అంటే వాళ్ళు తల్లిదండ్రుల ద్వారా పొందుకున్న ఆ జ్ఞానాన్ని మరింతగా వృద్ధి చేసుకున్నారు. నిజంగా మన బిడ్డలు కూడా, మన యవ్వన బిడ్డలు కూడా అలాగే ఉంటున్నారా అన్నది తల్లిదండ్రులుగా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. సాధారణంగా మన ఇళ్లలో జరిగిన విషయాలు ఏమిటి అంటే, ఇక్కడ ఒక యువకుడు ఉన్నాడు. అతను చిన్ననాటి నుండి భయభక్తులు గల క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాడు, అక్కడే పెరిగాడు. అందరూ తీసుకున్నట్టే అతనికి తల్లిదండ్రులు బాప్తిసం కూడా ఇప్పించారు. అతను ఎదిగే కొలిది అతనికి 20 ఏళ్ళు వచ్చేటప్పటికి లోకం వైపు ఆకర్షితుడయ్యాడు. అతను చర్చికి వెళ్తాడు, కానీ అది నామమాత్రమే. ప్రార్థన చేస్తాడు, బైబిల్ చదువుకుంటాడు, అదంతా కూడా నామమాత్రంగానే అతని జీవితంలో జరుగుతున్నాయి. అతను ఈ లోకం చూపించే ఆశల వైపు, సంతోషాల వైపు, సుఖాల వైపే ఎక్కువగా మొగ్గు చూపాడు. ఒకవైపు లోకము, ఒకవైపు దేవుడు. ద్వంద్వ జీవితం. చెడు స్నేహితులు, త్రాగడం, తిరగడం, చెడు అలవాట్లు, ఇవన్నీ తన జీవితంలో భాగం చేసుకున్నాడు. అయితే అతనికి కొంతకాలానికి అర్థమైంది, లోకాన్ని, దేవుని సన్నిధిని బేరీజు వేసుకున్నాడు. ఈ లోకంలో తనకిచ్చే సంతోషం అంతా అప్పటికప్పుడు ఆ గంటకు మాత్రమే అని అతను గుర్తించాడు. ఆ గంట అయిపోయిన తర్వాత అంతా శూన్యం.
మనసంతా భారం. చాలా కాలం తర్వాత అతను గ్రహించాడు తనకి నిజమైన సంతోషము ఇవేవి ఇవ్వలేవు అని. ఈ లోకం ఇచ్చే సంతోషాలు తాత్కాలికమే, కానీ దానివల్ల వచ్చే సమస్యలు మాత్రము జీవితకాలం అని గ్రహించాడు. చివరికి అతను గ్రహించింది ఏమంటే దేవుని సన్నిధి వల్లే, దేవుని దగ్గరికి రావడం వల్లే ఆయన దగ్గర పొందుకున్న ఆశీర్వాదాలే చాలా ఎక్కువ అని. ఇవన్నీ లోకం ఇచ్చే ఈ తాత్కాలిక ఆనందం ముందు చాలా చిన్నవి అని గ్రహించాడు. అప్పటి నుంచి అతను తన తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్న ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని మరింతగా వృద్ధి చేసుకొని దేవునికి దగ్గరగా జీవించడము ప్రారంభించాడు. కాబట్టి మన బిడ్డలు కూడా ప్రవర్తనలో ఎలా ఉంటున్నారు అన్నది మనము గ్రహించాలి. ఇంకా ఈ ఆధ్యాత్మిక స్వాస్థ్యం ద్వారా మనం ఎంతగా బలపడగలమో తర్వాత నేర్చుకుందామండి. అంతవరకు దేవుని కృప మనకు తోడయుండునుగాక. ఆమెన్. తర్వాత నేర్చుకుందామండి. అంతవరకు దేవుని కృప మనకు తోడయుండునుగాక. ఆమెన్.